అస్మద్గురుభ్యో నమ. ఓం చండకరాయ నమ. రఘుమహారాజు వేటకి వెళ్ళొచ్చి వశిష్ఠుడితోటి సంభాషిస్తూ ఇలాగ వికనస మహర్షి గోత్రీకుడు నాకు ఇలా చెప్పాడు, అసలు ఎందుకు అవసరం, ఎలాగ స్నానం చేస్తాను. ఆయన ప్రత్యేకించి అన్నాడు, మాఘమాసం గొప్పది, నువ్వెందుకు చేయటం లేదే అన్నాడు. అందుకోసం అడుగుతున్నానండి. ఇప్పట్లో ఉంటారు చాలామంది అడుగుతారు, అలాంటి పెద్దవాళ్ళు చెప్పబోతుంటే సగమిని మానేస్తుంటారు. పూర్వకాలపు రాజులు ఎప్పుడు అలా లేరు. ఆయన యువకుడు దిలీప మహారాజు. యవ్వనం అన్నది ఎంత డేంజర్ అంటే ఒక 4 లక్షణాలు ఉంటాయిట. ఈ 4టిలో ఏ ఒక్కటి ఉన్నా వాడు నాశనం అవుతాడు, దేశాన్ని నాశనం చేస్తాడు. వేరే అర్థం తీసుకోకండి, ఏమిటో తెలుసునా? పరువంబు, దొరతనము, కలిమి, అరయ్యమి. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా వాడు ప్రభు అయితే దేశం నాశనమైపోతుంది. పరువంబు మంచి 25-40 ఏళ్ల మధ్య ఉంటాడు, ఎవడు చెప్పినా వినడు, అహంకారంతో యవ్వనం. పరువంబు. దొరతనము, దానికి తగ్గట్టుగా అధికారం వచ్చిందనుకోండి, ఇక చెప్పలేము. ఎంచేత పండితుడు బాగా సంగీతం పాడేట, వాడిని పట్టుకెళ్ళి దొడ్లో పాతిపెట్టండి అన్నట్ట. అదేమిటంటే ఇలాంటి పండితులు 10 మంది రావాలి కదా, వీడిని పాతి పెడితే మొక్క మొలుస్తుంది, ఆ మొక్కలోంచి 10 మంది పడతారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు వెనకటి రోజుల్లోనూ. ఇది దొరతనము. ఇక మూడోది ఏమిటి? కలిమి. అవసరాన్ని మించిన ధనం విపరీతంగా ఉంటే ముందు వెనక చూడరు. ఈ మూడిటికన్నా పరమ డేంజర్ ఏదో తెలుసా అండి? అరయమి. వాడు చదివినవాడు కాదు, చదవనివాడు కాదు, తెలిసినవాడు కాదు, తెలియనివాడు కాదు. అందుకని దిలీపుడికి అధికారం ఉంది. సూర్యవంశపు రాజు మంచి 30-40 ఏళ్ల వయసులో ఉన్నాడు. అధికారం సూర్యవంశపు రాజు, అది బ్రహ్మాండమైన వంశం. అది చదువుకున్నాడు, 4 వేదాలు చదివాడు, స్వర్గం దాకా కూడా వెళ్ళగలడు ఆయన. అంతేకాదు అరయమి ఉన్న తెలియనిదనం ఉంది, కానీ ఎప్పుడు అహంకరించలే. తెలియకపోతే మొహమాటం లేకుండా గురువులను అడిగేవాడు. ఇదే వేదం చెప్పింది, ఏ తత్ర బ్రాహ్మణ సమ్మర్షిణ యథతే కర్మ విచికిత్సావా స్యాత్ ధర్మ విచికిత్సావా స్యాత్. నీకు కర్మ లోపల కానీ ధర్మము లోపల కానీ సందేహం కలిగితే పెద్దలుంటారు, వెళ్ళి అడగవయ్యా, తెలుసుకో, వాళ్ళు అబద్ధాలు చెప్పరు. ఇది అందుకని వశిష్ఠుడిని అడిగాడు. వశిష్ఠుడిని అడిగితే చెప్పే ఉంటాడు వశిష్ఠుడు ముందు, మళ్ళీ ఓసారి చెప్పుకుంటున్నాడు. అనగానే వశిష్ఠుడు సమాధానం చెప్తూ, నిజమేనయ్యా, మాఘమాసం గురించి ఇంతకుముందు చెప్పా, ఇంతకుముందు చెప్పని గాథలు కొన్ని చెప్తా నీకు. దాన్ని బట్టి మాఘమాస వైశిష్ట్యం ఏమిటో తెలుస్తుంది. ఏమిటి? మాఘమాస తీర్థ స్నానం చేసినట్టయితే ఎన్ని పుణ్యాలు కలుగుతాయో చెప్పాలంటే, నాయన, వేదంలో అధర్వణ వేదంలో ఫలానా భాగంలో ఉంది, ఋగ్వేదంలో ఫలానా భాగం ఉంది, వ్యాసుడు ఇస్తాడు ముందు కాలంలో 18 పురాణాల్లో 9 పురాణాల్లో ఉంది. ఇది వశిష్ఠుడే చెప్పాడు చిక్కగాను. ఎందుకంటే వశిష్ఠుడు వ్యాసుడు ఏమవుతాడు తెలుసా అండి? మునిమనవుడు అవుతాడు. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం పరాశరాత్మజం. ఒక్క వ్యాసుడికే ఉందండి ఈ పరంపర, గురు పరంపర. ఇక మిగిలిన వాళ్ళు ఎవరికి లేదు. అది వ్యాసుడి గొప్పతనం. అందుకని ముందే చెప్పాడు వశిష్ఠుడు. అలా చెప్తాడయ్యా, పర్వాలేదు, ఇది వినిపించుకో ముందుగా. ఏమిటి? మాఘమాస స్నానం చేస్తే నువ్వు అధికారంలో ఉండగా తప్పులు చేసినా ఆ తప్పులు ఒప్పులుగా మారుతాయి. అది ఎలాగండి? వాడెవడో ఆవును తరుగుకుంటూ వచ్చాట కొడదామని చెప్పి, ఆవు దొరకలే, గుండ్రంగా తిరిగేసింది. తిరుగుతుంటే వీడు తిరిగాడు, 4 వీధులు తిరిగాడు. వాడు చటుక్కుని ప్రాణం పోయి ఊర్ధలోకానికి వెడితే యముడు అన్నాడు, వీడు స్వర్గానికి పంపిద్దండి అన్నట్టే. ఇది కార్తీక మాసంలో వస్తుంది. అదేమిటి అన్నాడు, ఆవుని కొడదామని తిరిగిన వాడే పొరపాటుని అక్కడ శివాలయం విష్ణాలయం ఉన్నాయి, ఆ 4 రోడ్ల మధ్య నేను ప్రదక్షిణ చేశాడు రా అన్నట్టే. అంటే యాదృచ్ఛికంగా చేసిన మంచి కూడా ఫలితం ఇస్తుంది ఒక్కొక్కసారి, మనకి తెలియదు. ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పడానికి, మహాభారతం అవుతుంది అంచేతలాగా. అంచేత నువ్వు అలా చెప్పాను, మళ్ళీ చెప్తా వినిపించుకో. ఇది ఏమంటారు? సప్త సంతానములు అంటారు.
సప్త సంతానములంటే ఇళ్ళు కట్టుట, అలాగే పంటలు పండించుట, చెట్లు వేయుట, చెరువులు తవ్వుట. మీరు ఎప్పుడైనా పల్లెటూళ్ళలో పొలాల్లోనూ రాతి స్తంభాలు లాంటివి ఉంటాయి. అది సరిహద్దురాళ్ళు కాదండి. అలాగే కొన్ని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఎందుకో తెలుసా అండి? అవి గొర్రెలు, గేదెలు, మేకలు, ఆవులు, ఎద్దులు వాటికి దురదేస్తే గోకడానికి ఎవడో ఉండడు అక్కడ. అవి వెడుతూ అది కనిపించగానే ఆ కండూతి పోగొట్టుకుంటాయి. అలాగే ఇది ఎప్పటి నుంచి అలవాటిది? అశోకుడి కాలం నుంచి అలవాటు మన ఇళ్లలోను, మన ఊళ్ళల్లోనూ. ఇది అంటే చూడండి, మన వాళ్ళు ఎంత గొప్పగా ఉండేవారో. అలాగే ఊళ్ళల్లో పశువులున్నా వీటినున్నా ఇంటింటికి వస్తే ఏదో ఒకటి పెడుతుండేవారు. ఇలాంటి పనులు చేసి సప్త సంతానములు అంటారు. అలాంటివి కట్టించేంత ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఫలితం ఏమిటంటే కేవలం భూతపతివి, దేవపతివి మాత్రమే కాదు, మోక్షం వస్తుంది. మోక్షం అనగానే చాలామంది అనుకుంటారు ప్రాణం పోవడం అని. ప్రాణం పోవడం కాదండి, మళ్ళీ జన్మ ఎత్తాల్సిన అవసరం లేకపోవడం. దీనికి వివరాలు కావాలంటే భాగవతంలో చూసుకోండి. పాపం జాగ్రత్తగాను. ప్రహ్లాదుడి లాంటి వాడే గోలబెట్టాడు. నరసింహస్వామి అన్నట్ట, నీకు వరాలు ఏమన్నా ఇస్తానయ్యా అన్నట్ట. నీ ఇల్లు బంగారం గాను, నాకు వరాలు వద్దు మొర్రు అని నేను ప్రార్థించాను. ఇప్పుడు మా నాన్నను చంపి వరాలు ఇస్తావు నాకు? లేదు నాయన, మీ నాన్నగారు చేసిన పని వల్ల రాజ్యం నాశనం అయిపోయింది. దాన్ని లైన్లో పెట్టి మళ్ళీ కూర్చుని అప్పుడు నీకేది కావాలంటే ఇస్తాను అన్నాడు. అలాగే ధ్రువుడికి ఇది మోక్షం అంటే ఒక దాని మీద కోరిక లేకుండా ఉండి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు అన్నదానికి మోక్షం అంటారు. ఇది లభిస్తుందయ్యా. ఎందుకో తెలుసునా? చెప్తా, వినిపించుకో. ఎవరెవరు చేశారు అంటే అదితి, ఆవిడ 12 సంవత్సరాల పాటు ఆవిడ జీవించి ఉన్న కాలం చాలా గొప్ప కాలం. అంటే మీరు నమ్మరు, పురాణాలు 2000 సంవత్సరాలు ఎలా జీవిస్తారండి? మరి మీ తాత ముత్తాతలు 90 ఏళ్ల వయసు వచ్చినా కళ్ళతోడు పెట్టుకోలేదే, ఎలాగైంది? ఇప్పుడు 10 ఏళ్ల వాడికే సోడాబుడ్డి కళ్ళద్దాలు వస్తున్నాయి. అంటే కాలం గడుస్తున్న కొద్దీ శరీరంలో మార్పు వచ్చినట్టుగానే పాతకాలపు రోజులకి ఇప్పటికీ తేడా ఉంటుంది. అంటే ఈ కథల లోపల ఇది నమ్మశక్యం కాదు అన్నమాట కాదు, ఇది కృతయుగం నాటి మాట. ఇది చూసుకోండి. అలాంటి సందర్భంలో అన్ని యుగాలలో 12 సంవత్సరాల పాటు అక్కడ మాఘమాస స్నానం చేసింది కనుక 12 మంది కుర్రాళ్ళు పుట్టారయ్యా. ఎవళ్ళు వాళ్ళు? 12 ఆదిత్యులు. సూర్యుడి లోపల 12 రూపాలుంటాయి. అర్యమ, భగహ. మనం భాగ్యం అంటాం. భాగ్యం అంటే డబ్బు ఉందనుకుంటాం. భాగ్యం అంటే డబ్బు కాదండి. అందరికీ ఉపయోగించేలాంటి సంపద మీ దగ్గరుంటే దాని పేరు భాగ్యము. అందుకనే నందనార్ అని ఒక శివభక్తుడు నాయనాటిలో ఒక ఆయన శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకు? అతనికి కూడా మాఘమాసంలోనే ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి? భగవంతుడా, నాకు జన్మంటూ ఇస్తే కాకి జన్మ ఇవ్వయ్యా, కుక్క జన్మ అవుద్దన్నాడు. ఇది ఎక్కడి కోరిక? అడిగేదేదో మంచి అడగచ్చు కదా. లేదయ్యా, కుక్కకి శుభ్రంగా ఒళ్ళు దువ్వి స్నానం చేసి పంచవటివరాణాలు పెట్టిన విస్తరి ముందు పెడితే అది భౌభవ్ అని చెప్పి 4 కుక్కల్ని పిలుచుకుని ఈ 4 ఇది కలిసి దెబ్బలాడుకుని అది మట్టిపాలు చేస్తాయి తప్ప ఒక్కడో తిండో. చివరికి రసం లేని వాసన లేని ఎముక కూర్చుని తోకడి తిరుగుతాయి. నాకు అలాంటి వద్దు. కాకి చిన్న రొట్టె ముక్క, చిన్న ముక్క దొరికితే 10 కాకుల్ని పిలుచుకుంటుంది. రెక్కలు టపటపట కొట్టుకుంటూ పొడిచి తింటూ దాన్ని కడుపు నిండుతుందండి. ఒక్కదానికి కడుపు నిండుతుంది. కానీ ఆ కాకులు ఎంత అందపడతాయండి. ఆ కాస్త ముక్కే తింటూ. అంటే నా దగ్గర ఏ కాస్త ఉంటే నా తోటి వాళ్ళందరితోటి పంచుకోవాలి. దీన్నే మన వాళ్ళు ఏమో తిరిగి షేరింగ్ అండ్ కేరింగ్ అంటుంటారు కదండి. అగో ఆ పద్ధతి అనమాట. అది కోరాడు మహానుభావుడు నాయనార్. అదేంట్లో తిరువెంబావై అన్న గ్రంథంలో. అలాగ నీకు క్షేమం కలుగుతుందయ్యా, మోక్షం కలుగుతుంది. అంతేకాదు దీనివల్ల ఏమవుతుంది? ఉదుచ్యం జాత వేదసం దేవం వహంతి కేతవ దృశ్యే విశ్వాయ సూర్యం. సూర్యుడు వచ్చేది ఎందుకు అని పక్కనట్టే పెట్టు. నీకు అంతవరకు కనిపించని వస్తువులన్నీ కనిపించేలా చేస్తున్నాడు. ఇదంటుంది ఋగ్వేదము. అలాంటి వాడి దండం పెట్టద్దండి. నువ్వు పోయిందనుకుంటున్నావు, పోయిందని పట్టుకొచ్చి పెడుతున్నాడు అక్కడ. నీ కంటికి కనిపిస్తుంది. పక్షులు చూడగలుగుతున్న అందరూ ఒక గుడ్లగోప తప్ప. మనం అంతా అలాంటి వాళ్ళమా అనుకుందాం, పర్వాలేదు. అంచేత ఆయన ఏం చేస్తాడు? కేతవ. కేత అంటే జెండా కాదండి, గుర్తు. అంతవరకు మనకి ప్రేరణ లేదు. తెల్లారిందనగానే మనం లేస్తాం. ఒక చిన్న మాట చెప్పి ఆపేస్తాను. మా మిత్రుడు ఒక ఆయన, మా బావగారండి ఒంటి మీద కిరణం పడగానే లేస్తాడండి అన్నాడు ఆయన.
అనేసరికి నేను అనుకున్నా వాళ్ళ ఇంటికి వెళ్తే అర్థమైంది. ఆయన బెడ్రూము పడమటి వైపు ఉంది. అంటే సాయంకాలం నిద్రలేస్తాడు. లేవగానే టీవీ సీరియల్ వచ్చేది అప్పట్లో 3 ఏళ్ల పాటు. అది వస్తుంది నాన్న, ఓహో 4:30 అయిందే, పోనీ మళ్ళీ లేస్తాను నిద్రపోయాడు. ఇలాంటి కేతం అంటే ప్రేరణ కలిగించున్నది. అలాంటి కేతములు ఉన్నాయి. ఆ సూర్యుడు వస్తున్నాడు మన లోపల, అంటే ఆంగ్ల పరిభాషలో ఇగ్నైట్ అంటారు. ఆ ఇగ్నైట్స్ అలాంటి అన్నమాట, మనకి లోపల ప్రేరణ చేస్తాడు అలాంటి స్వామి. అది విశేషం. ఆ స్వామికి ఉన్న గొప్పతనం మళ్ళీ చెప్పుకుందాం ఇంకో దాంట్లో. స్వస్తి.